ఇతను ఏం చేశాడని ఇతనికి ఇంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారనుకుంటున్నారా? ఈ వీడియోని ఫుల్ గా చూడండి. 1963లో బ్రూక్లిన్ లో ఉన్న పూర్ ఫ్యామిలీకి మైకేల్ జార్డన్ పుడుతున్నాడు. ఇతను 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఇతనికి బాస్కెట్ బాల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. స్కూల్లో ఒక చిన్న టీమ్ లో జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఒక రోజు వీళ్ళ ఊర్లో జరగబోయే ఒక పెద్ద టోర్నమెంట్ కి వీళ్ళ స్కూల్ టీం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. మన జార్డన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గర నేను కూడా ఆ మ్యాచ్ లో ఆడబోతున్నానని ఆనందంతో చెప్తాడు. జార్డన్ ఒక హైట్ కొంచెం తక్కువ ఉన్న వల్ల సడన్ గా స్కూల్ టీం నుంచి రిజెక్ట్ చేస్తున్నారు. కానీ జార్డన్ ప్లేయర్స్ ఒక యూనిఫామ్ అయినా నేను మోసుకొని వస్తాను, నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళండి వాళ్ళ స్కూల్ టీమ్ తో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తున్నాడు. అండ్ ఆ టోర్నమెంట్ లో వాళ్ళ అమ్మా నాన్న ముందర మ్యాచ్ లో ప్లే చేయకుండా ప్లేయర్స్ కి హెల్పర్ పని చేస్తూ వాళ్ళ అమ్మా నాన్న ముందర అవమానం పడ్డాడు. కానీ దాని గురించి ఆలోచించి అలసిపోకుండా మరుసటి రోజు రెండింతలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయరే వాళ్ళ స్కూల్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి ఆ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆ టోర్నమెంట్ లో ఆయన ఆడిన ఆటను చూసి చాలా మంది ఆశ్చర్యపడి చాలా ఇంటర్నేషనల్ టీమ్స్ ఆయనకి అవకాశాలు ఇస్తున్నారు. 21 సంవత్సరంలో చికాగో బుల్స్ టీమ్ కి సెలెక్ట్ అవుతున్నాడు. దాంట్లో ఇప్పటిదాకా 15 సీజన్లు ఆడి NBA లో 6 సార్లు ఛాంపియన్షిప్ విన్ అయ్యారు. అది కాకుండా ఈ వరల్డ్ లో ఫస్ట్ బిలియనర్ గా మారిన అథ్లెట్ ఇతనే. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు జార్డన్ కి ఇంతలా రెస్పెక్ట్ ఇచ్చారు? ఈయన చెప్పిన దాంట్లో నాకు చాలా ఇష్టమైనది, యు లెర్న్ టు సక్సీడ్ ఫస్ట్ యు లెర్న్ టు ఫెయిల్. చాలా ఇన్స్పైరింగ్ కదా. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మనల్ని ఫాలో అయిపోండి.